హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నింగినేల. చివరికి ఒంటరిగా మిగిలిపోయిన ఓ మనిషి అలా ఎలా మిగిలిపోయాడో తెలియజేసే పరిణామ క్రమాన్ని ఓ కవితగా మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ వాచ్. అలసిపోయాను, నిలిచి ఉన్నాను, చలనం మరచాను, శిలనై నిలిచాను. చెలిమి లేదు, కలిమి లేదు, ఒంటరితనము తప్ప నాకే చుట్టరికము లేనే లేదు. కనుచూపు మేర అంతా శూన్యం, గుండెలో కదిలాడుతున్న ఊపిరి అబద్ధం. నా పేరు మరచిన మనుషులు ఎందరో, నా ఉనికిని తుడిచిన వేల గొంతుకుల ఉగ్రరూపమేదో. ఆశలు అన్నీ శ్వాసలు విడిచి, కోరికలన్నీ జడివానలో తడిచి, ఇలా ఉన్నానంటే ఉన్నాను, నా చుట్టూ నేను తప్ప ఇంకా ఏమీ మిగలక. ప్రకృతికి నాపై అలక నిలిపింది తనలో నన్ను జంటలేక. ఎండమావిలో నీరు తాగుతూ, ఎండిన గుండె బావిలో ప్రేమ తోడుతూ, మిగిలిపోతానేమో మొదలు మరిచి చివర తెలియని గాలివానలా. ఎవరూ రాని దారిలో నా అడుగులు, ఎవరూ లేని నావలో నా గుర్తులు, ఎవరూ ఉండని ఎడారిలో నా పరుగులు, ఎవరూ బ్రతకలేని తిమిరంలో నా కలలు. భయంతోనూ బాధతోనూ బ్రతుకుతున్న ఒంటరిగా, ప్రాణం లేక ప్రాణం పోక ఇంకా బ్రతుకుతున్న ఒంటరిగా. ఈ కవిత ఒక వ్యక్తి జీవితంలో ఎదురైన తీవ్రమైన ఒంటరితనం, నిరాశ, అస్తిత్వ పోరాటం, సమాజం నుంచి దూరమైన మనస్సు అనుభవించిన మౌన వేదనకు ప్రతిరూపం. అలసిపోయాను, నిలిచి ఉన్నాను, చలనం మరచాను, శిలనై నిలిచాను అనే వాక్యాలు జీవితం పట్ల వచ్చిన విసుగు, భావోద్వేగాల నిశ్చలత్వాలను సూచిస్తున్నాయి. శరీరం బ్రతికి ఉన్న మనస్సు కదలలేని స్థితిని తెలియజేస్తున్నాయి. చెలిమి, కలిమి, ఆశ, కోరిక ఈ పదాలతో వచ్చే వాక్యాలు మానవ జీవితానికి ఆధారమైన విలువలు, ఒక్కొక్కటి దూరమైన విషయాలను తెలియజేస్తున్నాయి. గుండెలో కదిలాడుతున్న ఊపిరి అబద్ధం. ఎంత వేదన భరిస్తే ఇలాంటి పదాలు పుడతాయో అలాంటి పరిస్థితిని అనుభవిస్తే కానీ తెలియదు. ఎండమావిలో నీరు తాగుతూ, ఎండిన నా గుండె బావిలో ప్రేమ తోడుతూ. ఇవి ఎప్పటికీ అసాధ్యమైనవి, అయినా వాటిని చేస్తున్నాను అని చెప్పటం తన బాధ తీవ్రతను నిజంగా తెలియజేస్తుంది. ఎవరూ రాని దారిలో నా అడుగులు, ఎవరూ లేని నావలో నా గుర్తులు, ఎవరూ లేని ఎడారిలో నా పరుగులు, ఎవరూ భరించలేని తిమిరంలో నా కలలు. ఈ వర్ణనలు జీవిత ప్రయాణంలో ఒంటరిగా నడిచి, ఒంటరిగా మిగిలిపోయే మనిషి యొక్క అంతర్మథనాన్ని తెలియజేస్తున్నాయి. ఈ కవితలో ప్రతి వాక్యం ఒక మౌన అరుపులా అనిపిస్తుంది. వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నింగినేల. అందరికీ కృతజ్ఞతలు.